నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మల్లాది సూర్యకిరణ్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీరామరక్ష. ఈ మధ్యకాలంలో మా ఫ్యామిలీలోనే ఒక పెళ్లి జరిగింది. పెళ్ళికి ఇన్విటేషన్లు అవన్నీ ప్రింట్ చేసినప్పుడు ఇంత అని ఒక లెక్క వేసుకొని ప్రింట్ చేసిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత కార్డులు కొన్ని మిగిలిపోవడం నేను గమనించాను. నాకు అనిపించింది అంటే పెళ్ళికి ముందు ప్రింట్ చేయించడానికి కానివ్వండి, చేయించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానివ్వండి, అవి మొదటగా స్వామివారి దగ్గర పెట్టడము, తర్వాత వాటికి పసుపు కుంకుమలు అద్దటము, ప్రతిదీ కూడా చాలా పవిత్రంగా చాలా మంగళకరంగా మనం అంతా కూడా చేస్తూ ఉంటాం. అయిపోయిన తర్వాత వన్స్ వాటిని ఏదో నార్మల్ పేపర్స్ లాగా, న్యూస్ పేపర్స్ లాగా అలా పక్కన పడేస్తూ ఉంటాం. ఇంకా అంటే దాని విలువ తగ్గిపోయినట్టుగా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. నార్మల్ పేపర్కి దానికి పెద్ద వాల్యూ లేదన్నట్లుగా. కొంతమంది ఏదో దాచుకునే వాళ్ళు దాచుకుంటారు, కానీ అసలు వీటిని ఏం చేయాలి? పోనీ ఎంత భద్రంగా దాచుకున్నా ఎంతకాలం అని దాచుకుంటాం? ఒకటైతే దాచుకుంటాం గుర్తుగా. మరి వీటిని ఏం చేయాలి? వీటిని ఏమైనా చేస్తే వీళ్ళ వివాహ జీవితానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మరి ముడిపడిందే వీటి ద్వారా కదా అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. అండ్ వీటితో పాటు పూజా మందిరంలో కూడా చాలా మందికి ఉన్న డౌట్, విరిగిపోయిన విగ్రహాలు కానివ్వండి, లేదా ఏదైనా కొత్తది తెచ్చినప్పుడు పాతది రెండు పెట్టొద్దు, ఒకటి తీసేయాలి అన్నప్పుడు ఫోటోలు విరిగిపోతూ ఉంటాయి, ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ. అవి ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్ అన్ని చాలా ఉన్నాయండి. వాటి గురించి వివరణ ఇవ్వండి. విశదంగా చేద్దాం, విశదంగా చర్చ చేద్దాం. తప్పకుండా. సనాతన ధర్మం భగవంతుడికి ఒక ఆకారాన్ని ఇవ్వలేదు. స్థూలంగా మాట్లాడితే శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాధ కటిపర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి అని లలితా సహస్రంలో అమ్మవారి నామం. అమ్మవారి రూపం ఏమిటిట అంటే మంత్ర స్వరూపము అని. వాగ్భవ బీజము, మధ్యకూటమి, శక్తికూటమి అని 3 భాగాలుగా ఉంది అని లలితా సహస్రనామం చెప్తోంది. మరి ఈ ఫోటోల్లో ఉండేటువంటి ఈ ఆకారాలు ఏమిటి? అవి ఏమైనా అబద్ధమా అంటే, మనకి ఈ స్వరూపాలని అందించటంలో అమ్మవారికి ఒక్కొక్క ధ్యాన శ్లోకాన్ని, అయ్యవారికి ఒక్కొక్క ధ్యాన శ్లోకాన్ని రాయడంలో మనకి పురాణ ప్రమాణాలు, వాటిని దర్శించినటువంటి మహనీయ ఋషుల యొక్క దార్శనికత ఎన్నో దాంట్లో మేళవించి ఉన్నాయి. అందుకనే మీరు ఒక్కసారి వినాయకుడి గుడికి వెళ్ళారనుకోండి, లక్ష్మీ గణపతి అంటే ఆ తొండాన్ని చక్కగా తొండంలో కలిసి చేతిలో ఉండ్రాళ్ళు, ఈ స్వరూపాన్ని కొంతమంది భావిస్తే, ఉపాసనా విభాగంలో ఉండేటువంటి గణపతులు సాధకులు బీజాపూర గదేక్షు కార్ముకరుచ చక్రాబ్జ పాసోత్పల అంటూ ఆయనకు ఒక 10 చేతులతోటి విశాలమైన ఆకారాన్ని ఇచ్చి స్వామివారిని మనకి చూపెడుతున్నారు. మరి రెండు ఒకటే, 2 స్వరూపాలు ఉన్నాయి. ఎందుకు అసలు ఈ స్వరూపము? మన ప్రయాణాన్ని భగవంతుడి యొక్క ఆకృతిని చూసి అది కొలవడంలో ఆగిపోతే ఇంకా సనాతన ధర్మంలో ఈ అద్వైతము లేకపోతే వేదాంతం అనే దానికి అర్థం లేదుగా. ఒక ప్రాథమిక దశలో ఒక వ్యక్తికి ఆకర్షణని, అనురక్తిని కలిగించేటువంటి ఒక ప్రక్రియ విగ్రహారాధన. అంతే తప్ప విగ్రహం లేకపోతే అసలు ఆరాధనే లేదని చెప్పేటువంటి మూర్ఖ సంప్రదాయము సనాతన ధర్మము కాదు. మీరు దైవాన్ని ఎక్కడ చూస్తున్నారు? సనాతన ధర్మంలో నీళ్లలో చూస్తున్నారు, అందుకే గంగాదేవికి పూజ చేస్తారు. అగ్నిలో చూస్తున్నారు, అందుకనే అగ్నిలో ఆహుతి వేస్తారు. వర్షంలో చూస్తున్నారు, ఆకాశంలో చూస్తున్నారు. ప్రకృతిలో దైవాన్ని చూడడం సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మన సనాతన ధర్మము చాలా విశేషమైనది, విశేష ప్రాచుర్యం కలిగింది. మరి మన ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలని లేకపోతే మీరన్న ఫోటోలని, ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ శుభలేఖలని కాదనలేంగా, అది ఉన్నది. మరి దానికి ఏమిటి? ఒక మార్గం ఏమిటి అంటే, మీ ప్రయాణాన్ని విగ్రహంలో చూసి ఆపేయకండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు వెతుకుతూనే ఉంటారు. ఈ ఫలానా త్రిపురాంతకంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా శక్తివంతమైంది, మరి అదే అమ్మవారు విజయవాడలో కనకదుర్గగా ప్రసిద్ధమైంది, మరి అదే అమ్మవారు వైష్ణోదేవిలో వైష్ణవి దేవిగా. అంటే ఎంతని తిరుగుతారు?
అందుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే వేదం ఏం చెప్తోంది? అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాం ఉపరి తిష్టతి. నీ గుండెల్లో ఉన్నాడు రా నాయనా అని చెప్పింది. సో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే వీటినన్నింటి నుంచి బయటికి రావడానికి భగవంతుణ్ణి విగ్రహాలలో వెతుకుతూ మీ ప్రయాణాన్ని ఆపుకోకండి. అలా అని ఇంట్లో ఉన్న విగ్రహాన్ని కాదనలేంగా, అంతే. ఎంత నాస్తికున్నైనా వెళ్ళి విగ్రహాన్ని తనలేంగా. అవును. అంతటి కుసంస్కారం సనాతన ధర్మంలో ఉండదు. లేదు. దేవుడు అనేటువంటి స్వరూపాన్ని మూఢత్వంతో జోడించవద్దు అని మాత్రమే చెప్తోంది తప్ప దైవం అనే దానికి ఆకారం లేదు. ఎక్కడైనా ఉంది దైవం. ఇప్పుడు దేవుణ్ణే నమ్మనటువంటి నాస్తికుడైన అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఏమన్నారు? నేను దైవాన్ని నమ్మకపోవచ్చు, కానీ నా వృత్తిలో దైవాన్ని చూస్తానన్నాడు ఆయన. దైవానికి రూపం మారింది, ఈయన పనిలో చూస్తున్నారు, నేను భగవంతుల్లో చూస్తున్నాను, అంతే తేడా. దైవం అనేది ఉంది. ఆ దైవం ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రాకృతిక శక్తి. అవును కదా, ప్రాకృతిక శక్తి. సో మీ ఫోటోలు విరిగిపోయినటువంటి ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఏమిటంటే, మళ్ళీ ఇంకొకసారి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వర్ణిద్దాం మనం. ఒక పేపర్ కాళ్ళకి తగిలితే మీరు నమస్కారం పెట్టుకుంటారు, డబ్బులు కింద పడిపోతే నమస్కారం పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? డబ్బులు కింద పడితే నమస్కారం పెట్టుకున్నారంటే అర్థం ఉంది. పేపర్కి ఏమిటి? జ్ఞానం సరస్వతి అంటే అర్థం ఏమిటి? సరే, పేపర్కి దండం పెట్టుకున్నారు, పొరపాటున వెళ్ళి ఏదైనా ఒక చెట్టుకు తగిలింది కాలు, దానికి దండం పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది? అది సనాతన ధర్మంలో ఉన్నటువంటి సున్నిత స్వభావం. ప్రతి వస్తువునందు ఒక గౌరవ భావన. అది దైవం అని కాదు. అక్కడ నేను పెద్దవాళ్ళని గౌరవించాలి, కాలు తగిలింది నమస్కారం పెట్టుకుంటాం. ఎందుకు? తగిలితే తగిలిందిలే అని వెళ్ళిపోలేనటువంటి ఒక సున్నిత స్వభావము. ఆ సున్నిత స్వభావమే సనాతన ధర్మానికి పునాది. కాబట్టి ఇక్కడ మీకు రెండు విషయాలు. ఏదైనా ఒక విగ్రహం విరిగినా, లేకపోతే ఒక క్యాలెండర్ లాంటిది చిరిగినా, మీరు ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళు విగ్రహాలు పెట్టుకోలేరు, క్యాలెండర్లు పెట్టుకుంటారు. అప్పుడు ఆ క్యాలెండర్ చిరిగింది. అలాంటి ఛేదమైనటువంటివి, ఛిద్రమైనటువంటివి పూజకి పనికిరావు. మొట్టమొదటి విషయం. అంటే ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా అది పూజకి అనర్హము. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు అది అనర్హము అంటే దాని యొక్క విశిష్ట ఆకారాన్ని కోల్పోయింది. అర్థమైందా మీకు? దాని యొక్క విశిష్ట ఆకారాన్ని కోల్పోయినప్పుడు అది దేనికి పనికిరాదు. ఇప్పుడు అది పనికిరాదు కాబట్టి ఒక వస్తువులా చూసి ఈ ఫ్లవర్ వాజ్ లాగా తీసుకెళ్ళి ఏదో ఒక మూలనేం పెట్టేలేను కదా. అంటే మనం అంతకాలం దాన్ని గౌరవభావంతో చూసాం కదా మనం. అలాంటి వస్తువుల్ని, అలాంటి పటాలని రెండు విధాలుగా మనం గౌరవంగా వాటికి ఒక విలువ ఇవ్వచ్చు. ఒకటి, ఎక్కడైనా ఒక హోమం జరుగుతోంది, ఎక్కడైనా ఒక యజ్ఞం జరుగుతోంది, వీటన్నింటినీ తీసుకుని వెళ్ళి ఆ యజ్ఞ భాగంలో వేసేయవచ్చు. దాంట్లో ఉండే మేకులు, ఇనప వస్తువులు తీసేసి ఈ పాత పటాలని వాటిని ఆ యజ్ఞ భాగంలో వేసేయచ్చు. ఇప్పుడు లోహపు విగ్రహాలు అవి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెంటిమెంట్, అయ్యో చూస్తూ చూస్తూ దాన్ని ఏం కాల్చేస్తామండి కొంతమందికి అనిపించవచ్చు. అలాంటి వాళ్ళకి సమాధానం ఏమిటి అంటే, దాంట్లో ఉండే మేకుల్ని, ఇనప వస్తువులు, క్యాలెండర్లో ఇనప చువ్వలు ఉంటాయి, అవన్నీ తీసేసేయండి, మేకులు తీసేసేయండి. ప్లాస్టిక్ పదార్థాలు ఉంటే వాటిని తీసేసి ఆ పేపరు, ఆ పటాలు ఏదైనా ఒక జీవనదీ ప్రాంగణంలో వాటిని వదిలిపెట్టండి. అవి మీరు మేకులతో వేశారనుకోండి, ఎవరైనా దిగినప్పుడు కాళ్ళలో గుచ్చుకుంటాయి. అంతే. జలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దానిలో ఉండేటువంటి సారాన్ని గ్రహించి నిక్షిప్తం చేసేసుకుంటుంది. అగ్నికి ఉన్న పేరు ఏమిటి అంటే సర్వభక్షకుడు అని పేరు. ఆయన దేంట్లో వేసినా అది ఆవిర్భాగం అయిపోతుంది. మీరు మామూలుగా భోగి మంటల్లో వేసి కాల్చేసే పద్ధతి ఒకటైతే, కాస్త పుణ్యప్రదమైనటువంటి దైవిక కార్యక్రమంలో వేసేస్తే మీకు తృప్తి. నా ఇంట్లో పట్టం దేవుళ్ళో ఆ యజ్ఞానికి హవిస్సుగా వాడారు, లేదంటే దాంట్లో ఒక సమిధిగా వాడారు, మీకు తృప్తి ఉంటుంది. లేదు, అది కాలిపోతుంటే చూడలేము, పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు, చక్కగా తీసుకెళ్లి జీవనదీ ప్రాంగణంలో కలపండి. అది ఏం చేస్తుందంటే తనలో ఉండేటువంటి చెడుని ప్రెసిపిటేట్ కిందకి తీసుకుని మట్టిలో కలిపేస్తుంది. ఆ మినరల్స్ అన్ని మట్టిలోకి వెళ్ళిపోతాయి. ఆ వస్తువు తన యొక్క ఉనికిని కోల్పోయి మళ్ళీ జీవం అంటే జలంగా మారిపోతుంది. ఇది ఏ వస్తువైనా అగ్నిలో వేస్తే ఆఖరికి మిగిలేటువంటిది అతి స్వచ్ఛమైన భస్మం. ఏ వస్తువైనా నీటిలో వెళితే ఆఖరికి అది జలంగా మారిపోతుంది, దాని ఆకారాన్ని జలంగా మార్చేసుకుంటుంది, కరిగిపోతాయి నీళ్లలో అవి.
అందుకే చూడండి ఎందుకు మరి ఆస్తికలు తీసుకువెళ్ళి నీళ్ళలో త్రివేణి సంగమంలో కలుపుతారు అంటే ఒకనాటి కాలానికి అది ఏం చేస్తుందంటే దాని యొక్క ఆకారాన్ని జలంగా మార్చేసుకుంటుంది అది. ఆ, అందుకని ఈ రెండు ప్రాకృతికంగా వీటి రెండింటినీ గనక ఈ విధంగా మనం చేయగలిగితే వాటికి తగిన గౌరవం ఉమ్, వాటికి తగిన విలువ ఇచ్చినట్టుగా అవుతుంది. దాని పేపర్ కింద భావించలేం కాబట్టి అవును. ఈ ప్రకారంగా అగ్నిలోనే వేసేయండి లేదా చక్కగా నీళ్ళలో నీళ్ళలో. కలిపేయండి, వెళ్ళిపోతుంది, వాటితో పాటు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇది చేయాల్సిన రోజే కనుక వస్తే అగ్నిలో వేయటం కానివ్వండి లేదంటే నీళ్ళలో వారంతో సంబంధం ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు, చక్కగా ఏమీ మీరు లేదు. వెళ్ళి ఇప్పుడు తెచ్చుకునేందుకు వారం ఉమ్, ఆల్రెడీ మీరు దాన్ని తీసేసి పక్కన పెట్టేశారు. పెట్టేశాను. ఇప్పుడు దానికి ఇప్పుడు మ్, జ్వరం వచ్చింది, ఈరోజు తిథి నక్షత్రం బాగాలేదు, రేపు వెళ్దాం హాస్పిటల్కి అనుకుంటే అట్ట తీసేశారు మీరు ఆల్రెడీ దాన్ని. ఒక వస్తువు కూడనిది పూజా మందిరంలో ఉండకూడదు, ఉండకూడదు. ఉండకూడని వస్తువుని తీసేశారు, అయిపోయింది. అక్కడి నుంచి అంటే ఆ ప్రదేశం నుంచి అది బయటకు వచ్చేసింది. Okay. అది ఇప్పుడు మీరు షెల్ఫ్ లో ఉంటే ఉంటే నీళ్ళల్లో ఉంటే ఉంటే తీసుకెళ్ళిపోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే అండి. గురుగారు, వివాహ సమయంలో మనం ప్రింట్ చేయించిన పెళ్లి పత్రికలు ఏదైతే ఉంటాయో శుభలేఖలు, ముందు మనం ఒక అంచనా ప్రకారంగా ఒక లెక్క వేసుకొని ఎక్కువ తక్కువ ఉన్నీలే అన్నట్టుగా కొన్ని ఎక్కువగానే మనం ప్రింట్ చేయిస్తూ ఉంటాం. అలాంటప్పుడు అవన్నీ అయిపోతే ఓకే మనం పనిచేస్తే, లేదు అంటే కొన్ని మిగిలిపోతాయి, ఎట్లయినా కొన్ని మిగిలిపోతాయి. మరి మిగిలిపోయిన వాటిని మనం అసలు ఏం చేసుకుంటాము? వాటిని ఏదైనా మిగిలిపోతే మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ శుభలేఖలు మాత్రం ఉపయోగించలేము. మరి వీటిని ఏం చేయాలి? అందులోనూ శుభకార్యము, ఇద్దరి జీవితాలకు సంబంధించింది, తర్వాత ఒక కుటుంబంగా మారపోయేది. ఈ శుభలేఖలు ఏమైనా చేస్తే అక్కడ వాళ్ళ జీవితంలో డిస్టర్బెన్స్ వస్తుందేమో అనే భయం చాలా మందిలో ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అసలు ఏం చేయాలి వాటిని? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేయంగ్రియుగం స్మరామి. ఇక్కడ వివాహము అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగాను, అద్భుతమైనటువంటి యోగంగాను, మనిషి జీవితంలో కర్మను అనుభవించేటటువంటి మొట్టమొదటి కారణం ఏంటంటే వివాహ వ్యవస్థ అని అర్థం. వివాహ వ్యవస్థతోనే మనిషి యొక్క కర్మ ప్రారంధం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఇది కర్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకున్నా లేదా వివాహ వ్యవస్థ ప్రకారంగా చూసుకున్నా వివాహం అనేటటువంటిది గొప్ప సాంప్రదాయానికి అద్దం పట్టినటువంటిది వివాహ వ్యవస్థ. మీరు అన్నట్టుగా వివాహంలో అనేక వస్తువులు మిగిలిపోతూ ఉంటాయి. ఒక వివాహంలో ఉన్నటువంటి పత్రికలు కావచ్చు, వస్తువులు కావచ్చు, లేదా కొన్నటువంటి ఏదైనా ఆభరణాలు కావచ్చు, లేదంటే వస్త్రాలు కావచ్చు, ఇంకా ఏదైనా కారణం. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే కనుక శుభలేఖ. ఈ శుభలేఖకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇన్విటేషన్ అనేటటువంటిది ఇతరుల్ని మనం ఆహ్వానించడానికి వాడేటటువంటి ఒక పత్రిక. అయితే ఈ శుభలేఖ అనేటటువంటిది చాలా మట్టుకు అందరి వివాహ వ్యవస్థలోనూ శుభలేఖలు మనం ఒకటి అంచనా వేసుకుంటాము. అయితే ఎక్కువనే ఉంటాయి తప్ప తక్కువ అనేటటువంటివి ఉండవు. చాలామంది ఎగ్జాంపుల్ ఒక 500 మందిని పిలుచుకుందామంటే ఒక 500 శుభలేఖలు అని అనుకుంటాము. వాళ్ళు ఏం చేస్తారు, 500 కొట్టారు, తప్పకుండా ఒక 50-100 ఎక్స్ట్రా కొట్టిస్తూనే ఉంటారు. బికాజ్ ఏంటి అని అంటే కనుక కొంతమందికి వెళ్ళలేని పరిస్థితుల్లో శుభలేఖలు అలాగే మిగిలిపోతూ ఉంటాయి. అయితే వివాహ వ్యవస్థలో శుభలేఖలు మిగలడం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయమే. కానీ మిగిలినటువంటి వాటిని ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు. బికాజ్ ఏంటంటే పోనీ పడేద్దామా అని అంటే అవి చెత్త కుప్పలో పడేస్తే వేరే రకంగా ఉంటుంది, లేదా ఇంకా వేరే రకంగా దాచుకుందామంటే అన్ని శుభలేఖలు ఎవరు దాచుకోలేరు. అలాంటి సమయంలోనే శుభలేఖలు అనేటటువంటి మ్యాక్సిమంగా ఏంటి అని అంటే కనుక పెళ్లి సమయంలో మనం ఏదైతే వివాహ వ్యవస్థలో చేస్తామో అప్పుడు పెళ్లి సమయంలో ఈ తలంబ్రాల గుల్లలు ఉంటాయి కదా, మిగిలిపోయిన పత్రికలన్నీ, అంటే అప్పుడు పూర్వకాలంలో ఈ పద్ధతి ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇది పూర్వ పద్ధతిలో మనకు వివాహ వ్యవస్థ వివాహ చంద్రిక అనేటటువంటి గ్రంథంలో కొన్ని తాత్పర్యాల ఆధారంగా కనుక చూసుకుంటే అందులో అంటే మిగిలినటువంటి వస్తువులు, పత్రికలు కావచ్చు, లేదు ఇతరితర వస్తువులు కావచ్చు, ఇంకా ఏదైనా పూజకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అవన్నీ మిగిలిపోతేనట ఏదైతే తలంబ్రాల యొక్క గుల్ల ఉంటుందో, అంటే ఆ తలంబ్రాలు వేసేటటువంటి ఒక పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రలో ఆ తలంబ్రాలు అయిపోయిన తర్వాత ఈ పత్రికలన్నీ కూడా పత్రికలు కావచ్చు, ఇంకా ఏదైనా మిగిలిపోయినటువంటి వస్తువులు కావచ్చు, ఏవైనా కానీ ఆ గుల్లలో పెట్టేసేసి మ్యాక్సిమం వాటిని ఏం చేయాలి అంటే, అయితే ఆ పెళ్లి సమయంలోనే పెళ్ళి కానటువంటి వారు ఉంటారు కదా,
వాళ్లకు ఆ గుళ్ళతో సహా పత్రికలతో సహా ఇచ్చేటటువంటి సాంప్రదాయాన్ని పెట్టుకునేటటువంటి వారు. అలాగే వివాహ వ్యవస్థలో మనం నాగవల్లి అని చెప్పి చేస్తూ ఉంటాము. 5 కలశాలను పెట్టి దారం చుట్టే నాగవల్లి అని చెప్తూ ఉంటాము. అది నాగపూజ అని అర్థం. అయితే ఎవరికైతే సంతానం కాలేదో ఆ సంతానం కానటువంటి వారికి నాగవల్లితో చేసినటువంటి సూత్రం ఉంటుంది, అంటే దారం ఉంటుంది. ఎవరికైతే సంతానం కాలేదో ఆ దారాన్ని వాళ్ళకు చుట్టేటటువంటి వారు. ఇలా ఏవైతే వివాహ వ్యవస్థలో జరిగేటటువంటి అనేక సాంప్రదాయాలు ఉన్నాయో అవి చాలా మట్టుకు మన సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేటటువంటిది, అలాగే ఆధ్యాత్మిక వ్యవస్థను ప్రోత్సహించేటటువంటి విషయాలు మన వివాహ వ్యవస్థలో చాలా ఉన్నాయి. అలాగే మిగిలిపోయినటువంటి వాటిని మనం చాలా మట్టుకు ఎవరికైతే వివాహం కాలేదో ఆ పత్రికలన్నీ కూడా కన్నె పిల్లలు గనక వాళ్ళకి ఇస్తే గనక వాళ్ళకి వివాహం అవుతుంది అని ఒక ప్రాచుర్యంలో ఉంది. అది ఇప్పుడు ఎవరు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ అలా ఉండేటటువంటి వ్యవహారాలు చాలా మట్టుకు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు అని అంటే కనుక పారే నీటిలో వదిలివేయడము, లేదా దేవాలయంలో అప్పచెప్పేయడము. ఎందుకంటే కనీసం దేవాలయంలో ప్రసాదం పెట్టడానికైనా ఉపయోగపడుతుందేమో అనేటటువంటి సందర్భాల్లో కొంతమంది చేస్తుంటారు. కొంతమంది నదీ తీరంలో ఒడ్డులో కొంతమంది పారేస్తూ ఉంటారు. ఎవరి వ్యవహార శైలిని బట్టి వాళ్ళు చేసేస్తూ ఉంటారు. కాకపోతే వివాహ వ్యవస్థలు ఏంటంటే పత్రికలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏదైతే మనం పత్రికలు తీసుకోవడము ఇవ్వడము ఏదైతే ఉంటుందో అది మిగిలిపోయినటువంటి పత్రికలు మాత్రం దానం చేయాలి అని శాస్త్రం. లేదా గోదావరి తీరంలో పారివేయాలి, లేదా అంటే దేవాలయంలో ఇచ్చేయాలి అనేటటువంటి శాస్త్ర ప్రతీకగా పెట్టారు. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో చాలామంది ఏం చేస్తున్నారంటే పత్రికల్ని కూడా వాళ్ళకు వేసిన పూలదండలను కూడా చాలామంది మెమోరీస్గా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చేసి పెట్టుకుంటూ ఉన్నారు. ఒకటంటే పెట్టుకుంటాము, ఒక 50-100 మిగిలాయి అనుకోండి, దాన్ని పెట్టుకోలేకపోతాం. కొంతమంది ఏం చేస్తారు అంటే అలాగే ఆ పత్రికలన్నీ కూడా మూట కట్టేసి లేదా ఎర్రబట్టలు కట్టేసి పైన పాడేసేటటువంటి పద్ధతి ఇప్పటికీ కూడా. అంటే మా నాన్నగారి పత్రిక మొన్న ఇల్లు క్లీన్ చేసేటప్పుడు దాదాపుగా 1967లోనో ఎప్పుడు పెళ్ళైనట్టు పత్రిక ఇప్పుడు దొరికింది. అంటే అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కట్టేశారు, అది మొత్తం చెదలు పట్టుకుపోయింది అనుకోండి. కానీ అలా అంటే ఆ పాత కాలంలో ఉన్నటువంటివన్నీ కూడా మా తాతగారు చదువుకున్నటువంటి గ్రంథాలు కూడా ఇప్పుడు అంటే ఆ లిపి కూడా అర్థం కానటువంటి, అంటే ఆ పేపర్ ముట్టుకుంటే ఇలా విరిగిపోతుంది అంత ఇది. అంటే అవి చాలా పురాతనమైనటువంటి గ్రంథాలు. అయితే మా తాతగారు పురాణ పద్ధతులు అనేటటువంటి కాలానుగుణంగా మారుతాయి. ఆ పద్ధతులు ఇప్పుడు చెప్పావంటే నిన్ను వెలివాళ్ళ చూస్తారు. కాబట్టి పురాణ పద్ధతులు నువ్వు చెప్పడం మానేవేసాయి. ఎందుకు అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అన్నారు, కానీ ఎప్పటికైనా ఆ ఓల్డే మనల్ని కాపాడుతుందని చాలామంది అన్నారు. ఇప్పుడు గతంలో మనము తినడానికి చాలా కష్టపడాము, ఇప్పుడు తిన్నది అరిగించుకోవడానికి కష్టపడుతున్నాము. అలాంటి పద్ధతులు వచ్చేసాయి. అంటే వాస్తవానికి ఏంటంటే ఎప్పటికైనా కూడా పాతతర పద్ధతులు మనిషిని ఎన్నో రకాలుగా ప్రయోజనం కారకుండా చేస్తాయి తప్ప అవి వెనక్కి లాగేవి. అందుకే ఏదైనా కాలానుగుణంగా మారుతూ చెప్పాలని అంటారు. కానీ పూర్వ పద్ధతులు అలా ఉండేటటువంటి ఇప్పటికి కూడా ఎవరికైనా పెళ్లి పత్రికలు మిగిలిపోతే గనక గోదావరిలో నిమజ్జనం చేసేయడం తప్ప దానికి వేరే ఆప్షన్ లేదు. మనము మామూలుగా కాల పెట్టడం అనేది చేయలేము. లేదు ఎక్కడికైనా చెత్త కుప్పలో పారేద్దామంటే మనసు ఒప్పదు. కాబట్టి అందుకే నదీ తీరంలో కానీ లేదా నదిలో కానీ నిమజ్జనం చేసడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.